నా పేరు శంకరయ్య. నాకు షుగర్ ఉన్న 25 ఇయర్స్ అవుతుంది. అది ఏమైందంటే కొద్దిగా కిడ్నీలకు ఎఫెక్ట్ పడ్డది. అది అంటే మెడిసిన్స్ మింగుట్లా సుప్రెస్ ఈ షుగర్ తోటి కిడ్నీలకు ఎఫెక్ట్ పడి ఏమైందంటే బాడీ మొత్తం వాపు వచ్చింది. యశోదలో స్టార్ట్ అయింది, సికింద్రాబాద్ యశోదలో స్టార్ట్ అయింది. ఎప్పుడు మన జనవరిలో యశోదకి వెళ్ళిపోయిన తర్వాత నెఫ్రాలజీ డాక్టర్ని కలిసిన. నెఫ్రాలజీ డాక్టర్ని కలిసిన తర్వాత ఏం చేసానంటే, నీకు కిడ్నీ ప్రాబ్లం బాగున్నది, నీకు అడ్మిట్ చేసుకోవాలని చెప్పేసి చేసుకొని స్టార్టింగ్లో 8 గంటలు డయాలిసిస్ అయింది. 8 గంటలు 8 అవర్స్, తర్వాత 4 అవర్స్. అంటే మార్నింగ్ చేసిండ్రు, ఈవినింగ్ చేసిండ్రు. అట్లా ఏసుట్లా క్రియాటిన్ తగ్గింది. ఇప్పుడు నాన్ వెజ్ తినలేము. నాన్ వెజ్ తింటే క్రియాటిన్ పెరుగుతుంది. ఉప్పు లేదు, తినే ఫుడ్ ఏదైతే తింటామో అది సప్పిడిది. ఇక క్రియాటిన్ పెరిగిందంటే మళ్ళీ డయాలసిస్ కంపల్సరీ. అది డయాలసిస్ చేసుకున్నామంటే క్రియాటిన్ కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న దాంతో రోగాలన్నీ, డయాబెటీస్ లేకపోతే ఉండదు. డయాబెటిక్స్ తోటే ప్రతి ఒక్క రోగం దాంతో ఎఫెక్ట్ పడుతుంది. అంటే డయాబెటిక్ దాంతో మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం కదా, అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మళ్ళీ ఇంకోటి, కంపల్సరీ మనం మెడిసిన్స్ చేసుకున్నప్పుడు తినాలి ఇంత, లేకపోతే అది కిడ్నీలకు దెబ్బ కొడుతుంది. నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చేసి మేడం కలిసిన తర్వాత స్టార్టింగ్లో వీక్లీ 3 టైమ్స్ డయాలసిస్ అయిన తర్వాత కొంచెం వాపు కంట్రోల్ అయినాయి. తర్వాత వీక్లీ 2 టైమ్స్ నడుస్తుంది. ఇప్పుడు బాగుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంది.